నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. అయితే సాగర్లో ప్రస్తుతం 198 టీఎంసీల నీరుంది. గత నెల 23న సాగర్ నీటి నిల్వ 121 టీఎంసీలు మాత్రమే ఉండేది. 10 రోజుల్లోనే 78 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. గడిచిన 48 గంటల్లో ప్రాజెక్టులోకి 50 టీఎంసీల నీరు వచ్చింది. గంటకు 1 టీఎంసీకి పైగా వరద నీరు సాగర్కి చేరుతుంది. సాగర్ నిండాలంటే మరో 114 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మరో వారం రోజుల్లో సాగర్ నిండుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరొస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,82,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 5,28,000 క్యూసెక్లకు పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద నీరొస్తోంది. ఒకవైపు జూరాల, మరోవైపు తుంగభద్ర నుంచి వరద పోటెత్తుతోంది. అటు కృష్ణా, ఇటు తుంగభద్ర ప్రాజెక్టులు నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్లుగానే కిందకి వదులుతున్నారు.